బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 40 అల్ మజీద్, ఘనమైన గౌరవోన్నతులు, సర్వశ్రేష్ఠ గుణోన్నతుడు కాబట్టే అల్లా అల్ మజీద్ అని పిలువబడుతున్నాడు. ప్రతి విషయములో, ప్రతి కోణంలో ఆయనే అందరికన్నా అధికుడు. అది శక్తియుక్తులలో, బలాధ్యతలో, ప్రేమ వాత్సల్యాల్లో, క్షమాగుణంలో, సృజన శక్తిలో, ఏ దృష్టితో చూసినా సరే ఈ విశ్వ సృష్టికర్త అయిన అల్లాహ్ అల్ మజీద్ మాత్రమే ఘనత గలవాడు. ఆయన మాత్రమే మన ఆరాధనకు, పూజకు అర్హుడు. ఆయన్ని వదిలి మరి దేన్నే ఆరాధించినా అది వ్యధ, ప్రయాస, చివరికి అడియాసగానే మిగులుతుంది. పరమ కృపాశీలుడైన ఆ స్వామి మన పట్ల ఎంతో వాత్సల్యంతో అనేక మంది ప్రవక్తల్ని పంపాడు. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి వారే ప్రవక్తాగ్రేసులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారానే మనకు సత్య మార్గం, ఇస్లాం, దివ్య గ్రంథం ఖురాన్ ప్రాప్తమయ్యాయి. ఈ మార్గం ద్వారానే మనకు ఇహలోకంలో శాంతి, పరలోకంలో స్వర్గ సౌఖ్యాలు ప్రాప్తమవుతాయి. ఈ ప్రపంచంలో ఎంతోమంది విశ్వాసులున్నారు, మరెంతోమంది అవిశ్వాసులు ఉన్నారు. మరికొంతమంది మనకంటే హీనమైన సృష్టిరాశుల్ని పట్టి పూజిస్తున్నారు. ఇంకా కొందరు ప్రవక్తల్ని పూజించేవారు ఉన్నారు. ప్రవక్తలు మానవులన్న సంగతి వారు మరచిపోయారు. పుట్టి గిట్టేవారు పూజకు, ఆరాధనకు అర్హులెలా అవుతారు? పుట్టించి పాలించేవాడే మన ఆరాధనకు అర్హుడు. మనిషి ఎంతటి ప్రతిభా పాటవాలు కలవాడైనా, మరెంతటి యుక్తిపరుడైనా అతను సృష్టిలో ఒక జీవి మాత్రమే. అతను ఈ విశ్వ వీణాతంత్రులను తన గోటితో మీటి ఎన్ని అద్భుతాలను సృష్టించినా అతను బుద్బుద్ధప్రాయుడే. చూస్తుండగానే బాల్యం నుంచి కౌమారము, కౌమారం నుంచి యవ్వనము, యవ్వనము నుంచి ముసలితనము, ఆపై మరణం చకచకా సంభవిస్తాయి. సృష్టి ఆరంభం నుండి ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. ప్రమత్తతకు లోనైన మనిషిని అప్రమత్తుణ్ణి చేయడానికి, సవ్యమైన మార్గంలోని తీసుకురావడానికి పరమోన్నత ప్రభు అయిన అల్లాహ్ అనేక మంది ప్రవక్తల్ని, గ్రంథాలను పంపాడు. ఎన్నో జాతులు, తెగలు ఈ పొడవుపై పుట్టి గిట్టాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. మనము ఓనాడు ఇట్టే మట్టిలో మిళితమైపోయేవారమే. ఎవరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గానుసారం తమ నడవడికను సరిదిద్దుకుంటారో, మరెవరు అల్లాహ్ చూపిన మార్గాన పయనిస్తారో అట్టి వారి భవిష్యత్తు మాత్రమే అన్ని విధాలా సఫలీకృతమవుతుంది. ఆనాడు ఆయా ప్రవక్తల సముదాయాలు ప్రవక్తల మాటను పెడచెవిన పెడితే ఏ దుష్పరిమాణాన్ని ఎదుర్కొన్నారో సవివరంగా దివ్య ఖురాన్లో తెలపబడింది. మనిషికి గుణపాఠం గరిపే ఎన్నో గాథలు వివరించబడ్డాయి. ఈ గ్రంథములో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనకు హితబోధలు ఎన్నో చేశారు. వాటి ప్రకారం ఆచరించి కూడా చూపాడు. మరి ఆ మార్గం ఏదో ఆరా తీసి ఆరాధనకు ఎవరు అర్హులో తెలుసుకోవటంలోనే విజ్ఞత ఉంది. అల్లాహ్ కారుణ్యము, ఆయన శుభాశీస్సులు మీపై ఉన్నాయి. నిశ్చయముగా అల్లాహ్ స్తోత్రానికి ఎంతో అర్హుడు, మహా ఘనత గలవాడు. దివ్య ఖురాన్ 11:73.